నేను సంతోష్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ జై శ్రీరామ్. నేనైతే ఇలా మన వినీష్ కళా ఆర్ట్స్ కోరుట్లోకి అయితే రావడం జరిగింది. ఇక్కడ ఎన్ని ఫీట్ల విగ్రహాల నుంచి ఎన్ని ఫీట్ల విగ్రహాల వరకు ఉన్నాయి ఏందని మాత్రం మీకు టోటల్ గా వీడియో రూపంలో చూపిస్తాను. అండ్ ఇక్కడ ఏంటంటే కొన్ని రబ్బర్ మోడల్ విగ్రహాలు ఉన్నాయి, కొన్ని ముంబై మోడల్ విగ్రహాలు అయితే ఉండడం జరిగింది. ఆ ముంబై మోడల్ విగ్రహాలలో మాత్రం ఎలాంటి ఫినిషింగ్ అంటున్నదంటే మాత్రం చాలా బ్రహ్మాండంగా ఫినిషింగ్ ఉన్నది. ఏ హైట్ నుంచి ఏ హైట్ వరకు అయితే ఉన్నదో ఇక్కడ చూసుకున్నట్టయితే 9 ఫీట్ల విగ్రహాల నుంచి మొదలు పెడితే ఒక 20 ఫీట్ల విగ్రహాల వరకు అయితే మాత్రం ఉండడం జరిగింది. మొత్తం యూనిక్ మోడల్లో చూసిన మీకు వీడియో రూపాయలు అయితే నేను చూపిస్తాను. అండ్ అలానే నా వీడియో స్కిప్ చేయకుండా ఫాస్ట్ ఫార్వర్డ్ చేయకుండా మాత్రం తప్పకుండా ఫుల్ వీడియో చూడండి. ఎందుకంటే ఇంత బ్రహ్మాండంగా ఉన్నాయంటే ఫినిషింగ్ మాత్రం ఎక్సలెంట్ ఫినిషింగ్ తో అయితే ఉండడం జరిగింది. ఓకేనా మిత్రులారా, నేను మీ సంతోష్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ జై శ్రీరామ్. నేను వచ్చేసి మన వినీష్ కళా ఆర్ట్స్ దగ్గరికి అయితే రావడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే మన రబ్బర్ మోడల్ గణేష్లు అండ్ అలానే ముంబై మోడల్ విగ్రహాలు కూడా ఉండడం జరిగింది. ఇక్కడ ఎంత బ్రహ్మాండంగా అయితే మాత్రం ఫినిషింగ్ ఉన్నదంటే చాలా బ్రహ్మాండంగా అయితే ఉండడం జరిగింది. అయితే ఏమేమి మోడల్ విగ్రహాలు ఉన్నాయి, ఇలా ఉన్నాయి, ఏంటిది, ఎన్ని ఫీట్ల విగ్రహాలు ఉన్నాయి ఏంటని మాత్రం మొత్తం టోటల్ వీడియో రూపంలో అయితే చూపిస్తాను. ఒక్కొక్క మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఫస్ట్గా మన రబ్బర్ మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే బ్యాక్గ్రౌండ్లో లయన్ ఫేస్ అయితే ఉండడం జరిగింది. అండ్ ఫేస్లో మాత్రం ఇంత మంచి గ్లోయింగ్, పెయింట్ కూడా చాలా బ్రహ్మాండంగా అయితే రావడం జరిగింది. బాడీ కలర్ కూడా చూసింది కదా. అండ్ పంచ చూసుకున్నట్టయితే మాత్రం మన రెడ్ కలర్ పంచలో అండ్ బ్లాక్ కలర్ షేడింగ్స్తో అయితే మహారాజా స్టైల్లో మాత్రం గణేశుడు అయితే కూర్చొని ఉండడం జరిగింది. ఈ విగ్రహం హైట్ చూసుకున్నట్టయితే ఒక 9 ఫీట్స్ అయితే ఉండడం జరుగుతుంది చూడండి, చూసింది కదా. అండ్ లయన్స్ కూడా సింహాసనంకి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్న 2 లయన్స్ కూడా ఉండడం జరిగింది చూడండి. అండ్ మూషిక చూసుకున్నట్టయితే గణేశునికి లెఫ్ట్ లెగ్ కాడ అయితే ఉండడం జరిగింది చూడండి. అండ్ ఆభరణాలకు గోల్డ్ పెయింట్ కూడా చాలా నీట్గా మంచిగా రావడం జరిగింది చూడండి, చూసింది కదా. అండ్ ఇంకో మోడల్ విగ్రహం కూడా చూపిస్తాను మీకు. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఫస్ట్గా గణేశుని చూసుకోవచ్చు. అండ్ బ్యాక్గ్రౌండ్లో కూడా చూసుకున్నట్టయితే 2 హార్సెస్ చూసింది కదా, 2 హార్సెస్ అయితే ఉండడం జరిగింది బ్యాక్గ్రౌండ్లో రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్న. అండ్ ఇంకోటి ఏంటంటే మహారాజా స్టైల్లో సిట్టింగ్ పొజిషన్లో సింహాసనం పైన కూర్చొని ఉండడం జరిగింది. అండ్ పిల్లోస్ చూసుకున్నట్టయితే కూడా సింహాసనం పైన పిల్లోస్ ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ పంచ చూసుకున్నట్టయితే పింక్ కలర్లో బ్రింజాల్ కలర్ షేడింగ్స్తో అయితే రావడం జరిగింది. ఎంత నీట్గా బ్రహ్మాండంగా అయితే మాత్రం ఫినిషింగ్ వర్క్ అయితే ఉందో ఎంత చూడండి, మీకు దగ్గర నుంచి చూపిస్తున్నా. అండ్ ఇది వచ్చేసి గ్లాస్ కోటింగ్తోనైతే రావడం జరిగింది చూడండి, ఇక్కడ చూసుకోవచ్చు. ఇంకా ఐ పెయింటింగ్ చూసుకున్నట్టయితే మాత్రం ఇంకా వర్క్ అనేది కొంచెం పెండింగ్ ఉంది, ఓన్లీ ఐ పెయింటింగ్ది. ఇక్కడ ఇంకో మోడల్ విగ్రహం కూడా మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి మన ముంబై మోడల్ విగ్రహం. ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం ఆల్మోస్ట్ ఆల్ వర్క్ అనేది మొత్తం కంప్లీట్ కావడం జరిగింది. అంటే ఇక్కడ చూసింది కదా ఎంత బ్రహ్మాండంగా ఫినిషింగ్ కానివ్వండి, ఐ పెయింటింగ్ కానివ్వండి ఎంత బాగుందో. అండ్ బ్యాక్గ్రౌండ్లో మన కుమారస్వామి చేతిలో ఆయుధం ఉంటుంది కదా, అదైతే ఉండడం జరిగింది చూడండి. అండ్ పంచ చూసుకున్నట్టయితే చాలా బ్రహ్మాండంగా రావడం జరిగింది. పంచ ఎల్లో కలర్లో ఇక్కడ పంచ మీద డిజైనింగ్ అంటే బార్డరింగ్ కూడా చూడండి ఎంత నీట్గా ఉందో, మంచి డిజైనింగ్ వర్క్ కూడా అయితే రావడం జరిగింది, చూసింది కదా. అండ్ కండువా చూసుకున్నట్టయితే మాత్రం న్యాచురల్ కండువా, మంచి ఆభరణాలు కూడా గోల్డ్ వర్క్తోని చాలా నీట్గా ఫినిషింగ్ రావడం జరిగింది. ఒక ఐ పెయింటింగ్ ఒకటే కొంచెం పెండింగ్లో ఉండడం జరిగింది. అండ్ గణేశుని ఆశీర్వాదం చూసుకున్నట్టయితే బ్యాక్ సైడ్న మహారాజా స్టైల్లో అయితే ఉండడం జరిగింది కదా, చూసింది కదా. ఒక చేతిలో పారస్ చూసింది కదా, మహారాజా స్టైల్లో కూర్చొని అయితే ఉండడం జరిగింది గణేశుడు. ఇంకో మోడల్ విగ్రహం చూపిస్తాను మీకు. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే మనకు చాలా చాలా ట్రెండింగ్ అవ్వడం జరిగింది 2025లో బ్యాలెన్సింగ్ గణేష్ మన పరేల్చార్ రాజాలు, చూసింది కదా. ఇక్కడ ఎంత బ్రహ్మాండంగా ఉందంటే బ్యాలెన్సింగ్ గణేష్ మాత్రం చాలా నీట్గా కూడా ఫినిషింగ్ అయితే రావడం జరిగింది. అండ్ బ్యాలెన్సింగ్ కూడా చాలా బ్రహ్మాండంగా అయితే ఉండడం జరిగింది చూడండి. నేనైతే ఫస్ట్ టైం చూస్తానా మన తెలంగాణలో బ్యాలెన్సింగ్ గణేష్ ఇంత నీట్గా ఫినిషింగ్ అయితే రావడం జరిగింది. ఇప్పుడే ఈ ఇయర్ 2026లో మాత్రం మన తెలంగాణలో కూడా కొంచెం ట్రెండింగ్ కావడం జరుగుతుంది. ఆల్మోస్ట్ ఆల్ ఇదైతే బుకింగ్ కూడా అయిపోయిందంట బ్యాలెన్సింగ్ గణేష్. చూడండి ఇంత నీట్గా ఫినిషింగ్ అయితే చాలా బాగా వచ్చేసింది చూడండి. అండ్ పెయింట్ ఇక్కడ చూసుకున్నట్టయితే కూడా రాక్షసులు కూడా అయితే ఉండడం జరిగింది చూడండి. టోటల్గా మీకైతే విగ్రహం అయితే టోటల్గా అయితే చూపెట్టాను కదా, ఇంత నీట్గా
ఫినిషింగ్ ఉందో అండ్ అలానే చాలా బాగా వచ్చేసింది. ఇంకో మోడల్ విగ్రహం చూపిస్తాను మీకు. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఇక్కడ సిట్టింగ్ పొజిషన్ మహారాజా స్టైల్లో అయితే కూర్చొని ఉండడం జరిగింది. కాకపోతే మల్లార్ గణేష్ ఇది చూడండి. చూసింది కదా, సింహాసనంకి ఫ్రంట్ సైడ్న 3 హార్సెస్ అయితే ఉండడం జరిగింది. ఆ 3 హార్సెస్ కూడా ఇంత డిఫరెంట్ కలర్లలో, అంటే ఒకటి వైట్ ఇట్లా, ఒకటి బ్రౌన్ కలర్లో ఇట్లయితే ఉండడం జరిగింది కలరింగ్లో. చూసింది కదా, పగడి చూసుకున్నట్టయితే మన మల్లార్ గణేష్ అయితే మల్లార్ పగడి అయితే ఉండడం జరిగింది. ఒక చేతిలో పారస్ అయితే ఉండడం జరిగింది చూడండి. చూసింది కదా, బ్యాక్గ్రౌండ్ వర్క్ కూడా చాలా నీట్గా రావడం జరిగింది. అండ్ ఫస్ట్గా హైట్ అయితే చెప్పలే కదా, ఈ హైట్ చూసుకున్నట్టయితే ఒక 16 ఫీట్స్. ఇంకా పంచగిట్లా ఇంకా వర్క్ అయితే మొత్తం కంప్లీట్ కాలేదు చూడండి. చాలా నీట్గా అయితే మాత్రం ఫినిషింగ్ అయితే రావడం జరిగింది. ఒక చేతిలో పారస్ చూసింది కదా. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే స్టాండింగ్ పొజిషన్లో అయితే ఉండడం జరిగింది. స్నేక్ పైన స్టాండింగ్ పొజిషన్లో అయితే ఉండడం జరిగింది చూడండి గణేశుడు. అండ్ ఈ గణేశుని హైట్ చూసుకున్నట్టయితే ఒక 19 ఫీట్స్ అయితే ఉండడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఫేసెస్ కూడా కొంచెం డిఫరెంట్గా అయితే ఉండడం జరిగింది. చాలా బాగున్నాయి ఫేసెస్ కూడా. చూసింది కదా, మొత్తం కలరింగ్ వర్క్ అయితే మొత్తం కంప్లీట్ కావడం జరిగింది. ఇంకా బొట్టు కానివ్వండి, కళ్ళకు కానివ్వండి, కొంచెం పెండింగ్ వర్క్ అయితే ఉంది. ఇంకా వర్క్ కూడా అయిపోతుంది, ఫాస్ట్గా అయితే అవుతుంది. చూసుకున్నట్టయితే చాలా బాగుందో బ్యాలెన్సింగ్లో. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే మన మల్లారి గణేష్ చూడండి. మన కత్తి పట్టుకొని అయితే కూర్చొని అయితే ఉండడం జరిగింది చూడండి. 2 హార్సెస్, సింహాసనంకి ఫ్రంట్ సైడ్న రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కూడా గుర్రాలు అయితే ఉండడం జరిగింది చూడండి. ఆభరణాలకు మాత్రం న్యాచురల్గా గోల్డ్ ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా అయితే గోల్డ్ కలర్ అయితే రావడం జరిగింది. నెయిల్స్ కూడా పెయింటింగ్ చూపిస్తున్నా ఎంత బాగుందో. అండ్ మల్లారి పగడి చూసింది కదా, పగడి కూడా ఎంత బాగుందో. ఇక్కడ ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే బ్యాలెన్సింగ్ గణేష్. ఇక్కడ చూసుకున్నట్టయితే మూషికుని పైన స్టాండింగ్ పొజిషన్ బ్యాలెన్సింగ్తో అయితే ఉండడం జరిగింది. చాలా బాగుంది. అండ్ అలానే ఈ గణేశునికి చూసుకున్నట్టయితే అష్టభుజాధారి చూసింది కదా, అష్టభుజాధారి అంటే 8 హ్యాండ్స్ అయితే ఉండడం జరిగింది. చాలా నీట్గా కూడా ఫినిషింగ్. అండ్ ఐస్ పెయింటింగ్ అయితే కొంచెం కంప్లీట్ కాలేదు, ఇంకా బొట్టు కానివ్వండి, ఐస్ పెయింటింగ్ కానివ్వండి, ఆ ప్రతి ఒక్క చేతులలో 8 చేతులలో చూసుకున్నట్టయితే లైట్స్ కూడా రావడం జరుగుతుంది. చూసింది కదా, లైట్స్ కూడా రావడం జరుగుతుంది. ఇలాంటి నేను కూడా ఫస్ట్ టైం అయితే చూస్తానా. మీరు ఒకవేళ ఇక్కడ చూసి ఉంటే మాత్రం ఇంత బ్యాలెన్సింగ్తో మీరు తప్పకుండా నా కామెంట్ రూమ్లో అయితే కామెంట్ చేయండి. మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే చూసింది కదా, బ్యాక్గ్రౌండ్లో మాత్రం మంచి డిజైనింగ్ వర్క్, ఇంకా కలరింగ్ అయితే కంప్లీట్ కాలేదు. మొత్తం వచ్చేసి 6 హ్యాండ్స్ అయితే ఉండడం జరిగింది గణేశునికి. సింహాసనం పైన సిట్టింగ్ పొజిషన్లో ఉండడం జరిగింది చూడండి. అండ్ ఒక చేతిలో చక్రం, ఒక చేతిలో పారస్, అండ్ అలానే ఒక చేతిలో గొడ్డలి అయితే త్రిశూలం అయితే ఉండడం జరిగింది. చూసుకున్నట్టయితే చాలా మంచి డిజైనింగ్ వర్క్ కూడా రావడం జరిగింది. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే చూసుకోవచ్చు, సిట్టింగ్ పొజిషన్లో ఒక కాలు అయితే సింహాసనంకి పైన పెట్టుకుని అయితే ఉండడం జరిగింది చూడండి. చూసింది కదా, మొత్తం వచ్చేసి 6 చేతులు అయితే ఉండడం జరిగింది చూడండి గణేశునికి. ఒక చేతిలో గొడ్డలి, ఒక చేతిలో త్రిశూలం. ఇంత నీట్గా వైట్ పెయింట్లో కూడా ఇంత నీట్గా అయితే మాత్రం ఫినిషింగ్ వర్క్ అయితే రావడం జరిగిందో. అండ్ ఇంకోటి ఏంటంటే ఒక చేతిలో శంఖం. చూసింది కదా, చూద్దాం ఇంకా ఏమేమి మోడల్ విగ్రహాలు ఉన్నాయి ఏంటిదని మాత్రం చూసుకోవచ్చు. సేమ్ సిట్టింగ్ పొజిషన్లో గణేశుడు అయితే కూర్చోవడం జరిగింది. బ్యాక్గ్రౌండ్లో త్రిశూలాలు చూసుకోవచ్చు, డిజైనింగ్ వర్క్ మాత్రం. అండ్ ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే సేమ్ అన్ని సిట్టింగ్ పొజిషన్లో అయితే ఉండడం జరిగింది. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే మన రాధాకృష్ణుని కాన్సెప్ట్లో అయితే ఉండడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు, ఇంకా కలరింగ్ వర్క్ మొత్తం కంప్లీట్ ఇంకా స్టార్ట్ కాలేదు, ఇంకా ఫినిషింగ్ వర్క్ అయితే ఒకటే కావడం జరుగుతుంది. చూసుకోవచ్చు ఎంత బాగుందో విగ్రహం. స్టాండింగ్ పొజిషన్లో ఉండడం జరిగింది. చూసింది కదా,
ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే మన రుద్రాక్ష పైన స్టాండింగ్ పొజిషన్లో మహాదేవుని కాన్సెప్ట్లో గణేశుడు అయితే ఉండడం జరిగింది. అండ్ ఒకటి శివుని యొక్క జటాలు కూడా ఎలా ఉన్నాయో చూడండి ఒకసారి. గణేశుని గుడి చూసింది కదా. ఇంకా చాలా చాలా వర్క్ ఉన్నది. ఒక చేతిలో త్రిశూలం, ఆ త్రిశూలం కూడా ఇంత మంచి డిజైనింగ్తో అయితే ఉన్నదో చాలా బాగుంది. చూసింది ప్రతి ఒక్కటి అయితే మాత్రం ఇక్కడ యూనిక్ మోడల్ విగ్రహాలు అయితే ఉండడం జరిగింది చూడండి. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే సేమ్ స్టాండింగ్ పొజిషన్లో అయితే ఉండడం జరిగింది చూడండి. ఇది వచ్చేసి ఎలిఫెంట్ పైన స్టాండింగ్ పొజిషన్. ఆ ఏనుగు కూడా దంత్ కూడా చూడండి, 2 సేమ్ దంతాలు అయితే ఉండడం జరిగింది. చాలా బాగుందిగా. ఎలిఫెంట్ కూడా సేమ్ చాలా బాగుంది డిజైనింగ్ వర్క్ కూడా ఎలిఫెంట్ది. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే సేమ్ స్టాండింగ్ పొజిషన్ అండ్ అలానే చాప పైన అయితే నిల్చొని అయితే ఉండడం జరిగింది. అండ్ గణేశునికి కిరీటానికి బ్యాక్ సైడ్న శేషనాగ్ అయితే ఉండడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే గణేశునికి 6 చేతులు అయితే ఉండడం జరిగింది చూడండి. 6 చేతులు, ఒక్కొక్క చేతిలో శంఖం, ఒక చేతిలో త్రిశూలం ఉండడం జరిగింది చూడండి. ఇక్కడ చూసింది కదా, చాప పైన అయితే నిల్చొని అయితే ఉండడం జరిగింది. ఇంకా చెప్పాను కదా, ఇంకా కలరింగ్ వర్క్ అయితే ఇంకా మొత్తం కంప్లీట్ కాలేదని. చూద్దాం ఇంకా ఇంకేమేమి మోడల్ విగ్రహాలు ఉన్నాయిందని. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే చాలా చాలా బాగుంది. మన శివుని కాన్సెప్ట్లో ఆయన హెయిర్స్ కూడా చూడండి. ఆ హెయిర్స్ పైన కూడా మన గంగామాత, మన గణేశుని చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి మొత్తం పులి తోలు ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా అయితే అన్నవాళ్ళు చేయడం జరుగుతుంది. సింహాసనం పైన సిట్టింగ్ పొజిషన్లో కూర్చొని ఉండడం జరిగింది. కానీ 6 చేతులు అయితే ఉండడం జరిగింది. 6 చేతులలో ఇంకా అక్కడ చూసుకున్నట్టయితే త్రిశూలం, ఒక దాంట్లో చక్రం అయితే వస్తుంది అనుకుంటాను నేనైతే. ఒక చేతిలో శంఖం అయితే ఉన్నది. బ్యాక్గ్రౌండ్లో కూడా స్నేక్స్ అయితే ఉండడం జరిగింది బ్యాక్గ్రౌండ్లో. చూసింది కదా. అన్న కాంటాక్ట్ నెంబర్ కూడా మీకు అయితే ఇస్తా తప్పకుండా వీడియో రూపంలో. మీతో తప్పకుండా కాల్ చేయండి. మొత్తానికి అయితే ఇక్కడ ఉన్న విగ్రహాలు అయితే మాత్రం మీకు చూపెట్టడం జరిగింది. అండ్ అన్న కాంటాక్ట్ నెంబర్ కూడా మీకు ఇచ్చాను. లొకేషన్ కూడా డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వడం జరిగింది. ఫాస్ట్గా కూడా బుకింగ్ అయితే కావడం జరుగుతుంది. కాబట్టి మీరు కూడా ఫాస్ట్గా వచ్చి మాత్రం బుకింగ్ అయితే చేసేసుకోండి. ఓకేనా? మరి కలుస్తాం. మరి కొత్త వీడియోస్ వస్తాను.